సో హలో సన్ అబ్దుల్లా మీరు సున్నది మిస్టర్ ఎంఎం డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ సంబంధిస్తారు కదా ఫోన్పే అప్లికేషన్ ద్వారా రెంట్ ఆప్షన్ నుంచి క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వెళ్తే చాలామందికి ఇక్కడ ల్యాండ్ లోడ్ నేమ్ దగ్గర పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసినా కానీ సో మ్యాచ్ అవ్వట్లేదు అని చాలామంది ఇక్కడ కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లం అనేది చాలామందికి అయితే వస్తుంది అనమాట. రెంట్ పేమెంట్ ఆప్షన్ అయితే కావచ్చు, అలాగే సొసైటీ మెయింటెనెన్స్ కావచ్చు, బ్రోకర్ పేమెంట్ కావచ్చు, ఇలా 4 ఆప్షన్ అయితే ఉంటాయి. 4 ఆప్షన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా కానీ సో అక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్కి సాల్వ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మిస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఫోన్పే అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు రెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. రెంట్ ఆప్షన్ మీద అది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ రెంట్ అలాగే బ్రోకర్ పేమెంట్, సొసైటీ మెయింటెనెన్స్ ఇలా 4 ఆప్షన్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ 4 ఆప్షన్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రెంట్ పేమెంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అమౌంట్ అనమాట. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద పేరు, ప్రాపర్టీ నేమ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ పేరు, ఎవరి పేరు ఎంటర్ చేయాలంటే ఎవరు క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అయితే తీస్తూ ఉన్నారో సో వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళ పేరు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. కింద ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో మీ క్రెడిట్ కార్డ్ కాబట్టి మీ ఫోన్పే అప్లికేషన్ నుంచి మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయవద్దు. ఎవరు క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అయితే తీస్తూ ఉన్నారో సో వేరే వాళ్ళ ఫోన్పే అప్లికేషన్ నుంచి మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ ఫోన్పే అప్లికేషన్ నుంచి మీరు అమౌంట్ తీయడానికి ట్రై చేస్తే సో మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు ప్రాబ్లం అయితే వస్తుంది, రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు, అమౌంట్ అనేది కట్ అయితే అవుతుంది, బట్ మీ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవ్వదు అనమాట. మళ్ళీ రీఫండ్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, ఇది అయితే గుర్తు పెట్టుకోండి. ఎవరు క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అయితే తీస్తున్నారో వాళ్ళ ఫోన్పే నుంచి మీరు అమౌంట్ అయితే తీయవద్దు. సో వేరే వాళ్ళ ఫోన్పే నుంచి మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా, కంటిన్యూ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు ల్యాండ్ లోడ్ నేమ్ అయితే ఉంటుంది. ల్యాండ్ లోడ్ నేమ్ అనేది సో మీ క్రెడిట్ కార్డ్ సో వేరే వాళ్ళ అకౌంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే సో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ ద్వారా, అకౌంట్ నెంబర్ ద్వారా, భీమ్ యూపీఐ ఐడి ద్వారా, భీమ్ యూపీఐ ఐడి అనేది ఏదైనా ఎంటర్ చేయొచ్చు అనమాట. ఫోన్పేకి సంబంధించి యూపీఐ ఐడి కావచ్చు, గూగుల్ పేకి సంబంధించి యూపీఐ ఐడి కావచ్చు, పేటీఎంకి సంబంధించి యూపీఐ ఐడి కావచ్చు, ఏదైనా యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇన్స్టెంట్లీ మీకు యూపీఐ ఐడి ద్వారా మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది అనమాట. ఫోన్పేలో మనం ఎలా అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో సేమ్ అలాగే అనమాట. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఫోన్పేలో మనం ఎలా అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో సేమ్ అలాగే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు ఫోన్పే నెంబర్ ద్వారా. సో ఇక్కడ కేవలం మీకు అకౌంట్ నెంబరు అలాగే యూపీఐ ఐడి మాత్రమే పనిచేస్తుంది. యూపీఐ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు యూపీఐ ఐడి అనేది యాడ్ చేసి ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. యాడ్ చేసి ఉండకపోతే ఇక్కడ కింద మీకు యాడ్ యూపీఐ అని ఉంటుంది, ప్లస్ మార్క్స్ అయితే ఉంటుంది. సో దాని మీద అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేసి వెరిఫై మీద అది క్లిక్ చేయగానే వెరిఫై అయితే అయిపోతుంది, మీ పేరు అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కింద మీకు కన్ఫర్మ్ అయితే చేయగానే మీకు నెక్ నేమ్ ఉంటే నెక్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత మీకు యూపీఐ ఐడి అనేది యాడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ పాన్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ ల్యాండ్ లోడ్ నేమ్కి సంబంధించి పాన్ నెంబర్ ఎంటర్ చేసినా కానీ ఇక్కడ మీకు మ్యాచ్ అయితే అవ్వదు, నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు అని, బ్యాంక్ అకౌంట్కి సంబంధించి నేమ్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అని ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతుంది. రిజెక్ట్ ఇలా చాలామందికి అవుతుంది అనమాట యూపీఐ ఐడి ద్వారా. సో మీరు ఏం చేయాలంటే బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్ లోడ్ నేమ్ అనేది అలాగే ఉంచి సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రాంచ్ అయితే అడుగుతుంది అనమాట. ఏ బ్రాంచ్కి సంబంధించి అకౌంట్, ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంకా, యాక్సిస్ బ్యాంకా, ఇలా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, సో ఐఎఫ్సి కోడ్ అవసరం అయితే లేదు. అలాగే బెనిఫిషరీ నేమ్ అయితే అడుగుతుంది. నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఎంటర్ చేసి కంటిన్యూ అది కింద కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మీకు కన్ఫర్మ్ మీద అది క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇంటర్ కార్డ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే అడగదనమాట. మీకు ఆల్రెడీ నేను ఒక కార్డ్ అనేది సేవ్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక కార్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కింద మీకు ఇంకా ఇక్కడ యాడ్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది. యాడ్ కార్డ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీ క్రెడిట్ కార్డ్కి సంబంధించి కార్డ్ నెంబర్ మొత్తం ఎంటర్ చేయండి. నెంబర్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసిన తర్వాత సివివి ఎంటర్ చేసిన తర్వాత సేవ్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే సో మీరు ఎంత అమౌంట్ అయితే మీరు ఎంటర్ చేశారో అంత అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి 24 అవర్స్ అనేది ఇక్కడ టైం అయితే అడుగుతుంది. 24 అవర్స్ అనేది మీకు టైం అయితే పడదు. ఒక 2-3 గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ ఫోన్పే అప్లికేషన్ ద్వారా రెంట్ పేమెంట్ ఆప్షన్ అనేది మీరు యూజ్ చేసిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ 2% మీకు జిఎస్టీ అలాగే
ప్రాసెసింగ్ ఫీజు అనేది వీళ్ళు తీసుకుంటారనమాట. 2% అంటే మీకు 5,000 రూపాయలకి 100 రూపాయలు, 10,000కి 200, అలాగే 15,000కి 300, 20,000కి 400 అనమాట. సో ఇక్కడ 2% అనేది మీకు ఛార్జెస్ అనేవి వీళ్ళు తీసుకుంటారు. సో ఇది టోటల్గా రెంట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా కావచ్చు, బ్రోకర్ పేమెంట్ కావచ్చు, సొసైటీ మెయింటెనెన్స్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు యూపీఐ అప్లికేషన్ ద్వారా మీరు సో క్రెడిట్ కార్డులో ఉన్న అమౌంట్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇది అనమాట. ఇంతకుముందు మనము యూపీఐ ఐడి ద్వారా ఇన్స్టెంట్లీ మన బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేది. బట్ ఇప్పుడు ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే తీసుకొచ్చారనమాట. పాన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ల్యాండ్ లార్డ్ నేమ్ ఏదైతే మనం ఎంటర్ చేస్తామో సో వాళ్ళకి సంబంధించి పాన్ కార్డ్ నెంబరే ఇక్కడ మ్యాచ్ అయితే అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ డీటెయిల్స్ అనేది మనకు ముందుకైతే వెళ్ళదన్నమాట. ఒక్కొక్కసారి మనకు బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా కానీ సో ఇక్కడ ల్యాండ్ లార్డ్ నేమ్ ఏదైతే ఇచ్చామో సో వాళ్ళకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడే మనకు ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాతనే మ్యాచ్ అయితే అవుతుంది. సో ఇది అనమాట. మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి మనకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ల్యాండ్ లార్డ్ నేమ్ ఏదైతే ఇచ్చారో వాళ్ళకి సంబంధించి అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పాన్ కార్డ్ వాళ్ళదే ఎంటర్ చేయండి. అప్పుడే మీకు మ్యాచ్ అయితే అవుతుంది. సో ఈజీగా 24 అవర్స్ టైం అయితే తీసుకుంటుంది. 24 అవర్స్ వాళ్ళకి టైం అయితే ఇస్తారు. బట్ మీకు 2-3 గంటల్లోనే మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అవుతుంది. ఇది మాత్రం క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు ఏ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అయితే తీస్తూ ఉన్నారో సో అదే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచే వాళ్ళ ఫోన్పే నుంచే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ట్రై అయితే చేయవద్దు. మీ ఫ్రెండ్స్ ఫోన్పే కావచ్చు, వేరే వాళ్ళ ఫోన్పే కావచ్చు. సో ఇలా వేరే వాళ్ళ ఫోన్పే నుంచి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ అకౌంట్కే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, క్లియర్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఒక్కొక్కసారి మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్కి సంబంధించి ఎర్రర్ ప్రాబ్లం వచ్చినా కానీ సో ఇక్కడ ఇంత ట్రై చేసిన పాన్ కార్డ్ డీటెయిల్స్కి సంబంధించి నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు అని అనుకుంటే సో సింపుల్గా నెక్స్ట్ వీడియోలో ఒక అప్లికేషన్కి సంబంధించి యాప్ అయితే చెప్తాను. మంచి యాప్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఆ యాప్ గురించి వీడియో అయితే చేస్తాను. సో అందులో మీకు ఎటువంటి పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడగదు. సింపుల్గా మీరు ఇక్కడ 2% జిఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు కూడా మీకు ఆ అప్లికేషన్లో అడగదనమాట. మనకు 0 సర్వీస్ ఛార్జెస్తో సహా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఒక బెస్ట్ అప్లికేషన్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే చాలామంది ఫోన్పే అప్లికేషన్ వాడుతుంటారు కాబట్టి సో వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉన్నాను. సో అర్థమైందిగా, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.